కోమరెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు. ఒక పక్కేమో అశ్విని దత్ గారు, ఒక పక్క కిరణ్ గారు, ఇంకో పక్క ఆదిశేషగిరిరావు గారు, కనిపించిన నాలుగో సింహమాకు స్వప్న గారు. యాక్చువల్లీ టుడే ఇండియాస్ బిగ్గెస్ట్ టాప్ లేడీ ప్రొడ్యూసర్ స్వప్న గారే. అది 100% ఒప్పుకుని తీరాలి. యూనో, శ్రీనివాస్ మంగాపురం ఇలాగా కొత్త వాళ్ళను అంటే కృష్ణ గారు మనం లాంచ్ చేయాలి అని నన్ను పిలిచినప్పుడు, సో అంటే నేను RX 100 తీసుకొచ్చాను కదా, పెద్ద టెన్షన్ అయితే లేదు. కానీ అంటే ఫ్యామిలీ హీరో అంటే చాలా వెయిట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అందులో వెనక దత్తు గారు ఉన్నారు, దత్తు గారు ప్రజెన్స్. అండ్ కృష్ణ గారు అంటే మామూలు విషయం కాదు. నేను ఆయన్ని కలిసింది ఒకే ఒక్కసారి, కానీ ఆయన గురించి విన్నదైతే చాలాసార్లు చాలామంది దగ్గర ఇండస్ట్రీలో ఎవరైనా కొంతసేపు కూర్చుని సీనియర్ హీరోస్ గురించి మాట్లాడుకుంటే కృష్ణ గారి గురించి డిస్కషన్ రాకుండా ఎండ్ అవ్వదు. ఆయన్ని ఎక్కడ ఎవరు బ్యాడ్గా మాట్లాడడం నేను ఇప్పటి వరకు అసలు చూడలేదు, వినలేదు. ద రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎక్కడో తిరుపతి నుంచి 50 కిలోమీటర్స్ లోపల పులిగొండ అనే ఒక ప్లేస్లో షూటింగ్ చేస్తూ ఉండగా నేను రోడ్డు మీద నుంచునున్న ఒక ఆటో అతను వెళ్తున్నాడు సార్. ఆపిన దగ్గరికి ఎవరు షూటింగ్ అన్నాడు. అలా నేనే కృష్ణ గారు మనవడు హీరో అన్న. అతను చేయి చూపించాడు, కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ, ఇక్కడ పచ్చబొట్టు రాసుంది. అదే షాక్ అయ్యా, ఎక్కడ తిరుపతి ఎక్కడ అది. అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కృష్ణ గారికి. అండ్ ఆయన అంటే నాకు పర్సనల్గా ఎందుకు ఇష్టం అంటే, నో రిస్క్ నో స్టోరీస్ అని నేను మొన్న ఒకటి ఏదో పోస్ట్ పెట్టా. ఆయన చేసినంత రిస్క్ ఏ హీరో కూడా చేసుండ్రు. ఐ థింక్ టెక్నికల్గా కానివ్వండి, లేకపోతే స్టోరీ వైజ్గా కానివ్వండి, పోటీతత్వం కానివ్వండి, అవతల వాళ్ళతో ఎదురుగంటే ఎదగాలి, నేనే ఉండాలి అనేది. ఐ థింక్ జేక్స్ కనిపించడు, కానీ జేక్స్లో కూడా ఖచ్చితంగా ఉన్నాయి సార్ అవన్నీ. నేను జయకృష్ణలో అతను చాలా పెద్ద హీరో అవుతాడు జయకృష్ణ. అంటే అందరూ అనుకుంటారు వాసుకి గారు అన్నట్టు నేనేమో పైకి కనిపించడానికి చాలా క్రూరంగా చాలా ఫాస్ట్గా కనిపిస్తా, తను స్లోగా ఉంటాడు. తను నాకన్నా ఫాస్ట్ సార్. రావేంద్రరావు సార్ తను మామూలుగా కాదు సార్ అసలు. అంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మీరు చూసారు ఫైట్స్, డ్యాన్స్. మొన్న మేము మంగ సాంగ్ రిలీజ్ చేసాము.